హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్విషా ఛానల్. పార్ట్ 3 లేట్గా అప్లోడ్ చేసినందుకు సారీ. ఇంకా నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈలోపు సడన్గా పక్కకు తిరిగి చూశాను. అప్పుడెవరో దిండుతో నా గొంతు నొక్కి చంపుతున్నట్టు అనిపించింది. వెంటనే లేచి చూశాను. నా బాడీ మొత్తం ఫుల్గా చెమటలు పట్టాయి. నా రూమ్ అంతా వెతికి చూశాను, ఎవరూ లేరు. కానీ నిజంగానే ఎవరో నన్ను దిండు పెట్టి నొక్కి చంపుతున్నట్టు అనిపించింది. అలా అనిపించడం కాదు, నిజంగానే ఎవరో నన్ను చంపడానికి ప్రయత్నించారు. అసలు నాకు ఆ క్షణం ఊపిరాడలేదు. ప్రాణం పోయి మళ్ళీ తిరిగి వచ్చినట్టు అనిపించింది. నేను చాలా గట్టిగా శ్వాస తీసుకుంటున్నాను. నా గుండె కూడా చాలా వేగంగా కొట్టుకుంటుంది. నాకు చాలా భయంగా ఉంది. నేను త్వరగా చచ్చిపోతానేమో, నన్ను ఎవరైనా చంపేస్తారేమో అనిపిస్తుంది. ఇంకా అలా ఆలోచించుకుంటూ పడుకున్నాను. మళ్ళీ ఏవో పిచ్చి పిచ్చి కలలు. నిద్ర పట్టడం లేదు. కలలో కూడా ఏదో భయంకరమైన ఆకారం. అసలు నాకేమైంది? ఇక్కడ ఏం జరుగుతుంది? నాకేమీ అర్థం కావటం లేదు. అసలు నాకు కనిపించేది ఆత్మేనా, లేకపోతే నాకేమైనా పిచ్చి పట్టిందా అని నా గురించి నేనే ఆలోచిస్తూ కూర్చున్నాను. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు. లేచి చూసేసరికి తెల్లారింది. ఇంకా నేను లేచి బ్రష్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసి నా రూమ్లో ఒంటరిగా కూర్చుని మా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మాకు చాలా పేద కుటుంబం. నేను జాబ్ చేస్తేనే కానీ మా ఇంట్లో రోజు గడవదు. అందుకే ఏదేమైనా మళ్ళీ హైదరాబాద్లోని అపార్ట్మెంట్కి వెళ్ళి నేను వేరే జాబ్ వెతుక్కోవాలని అనుకున్నాను. కానీ మా పేరెంట్స్ దానికి ఒప్పుకోలేదు. చివరికి నేను చాలా కష్టపడి వాళ్ళని ఒప్పించాను. ఎలాగైతే నేను వారం రోజుల తర్వాత నా అపార్ట్మెంట్కి చేరుకున్నాను. లోపలికి వెళ్ళి చూసేసరికి రూమ్ అంతా చాలా చిరాగ్గా ఉంది. చాలా కష్టపడి రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా మిగిలింది ఒక్కటే, ఎలాగైనా నేను జాబ్ తెచ్చుకోవాలని అనుకుని చాలా ఆఫీసులు తిరిగాను. కానీ నాకు ఎక్కడా జాబ్ దొరకలేదు. నాకేం చేయాలో అసలు అర్థం కావటం లేదు. ఆ మార్నింగ్ అంతా తిరిగి వచ్చాను, కానీ నాకు ఎక్కడ జాబ్ ఇవ్వలేదు. సరే అని ఇంకా నా రూమ్కి వచ్చేసి వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని పడుకున్నాను. ఆ నైట్ అంతా మళ్ళీ ఏవో భయంకరమైన కలలు. నాకు అసలు చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ నేను బ్రతకాలి. ఏం చేయాలో నాకు అసలు ఏం అర్థం కావటం లేదు. మా పేరెంట్స్ కోసం, నా చెల్లి తమ్ముడి కోసం బ్రతకాలి. నేను చచ్చే వరకు వాళ్ళ కోసమైనా బ్రతకాలి. ఆ తర్వాత రోజు మళ్ళీ లేచి ఇంటర్వ్యూకి వెళ్ళాను. చాలా కాలం తర్వాత నాకు జాబ్ వచ్చింది. కానీ నాకు తెలియని విషయం ఏంటంటే, నాకు జాబ్ ఇస్తూ మా బాస్ నా వంక అదొక రకంగా చూస్తున్నాడు. వీడు కూడా ముందు బాస్ లాంటి వాడేమో అనుకుని నేను వాడిని చూసి భయంతో నవ్వాలా వద్దా అన్నట్టుగా నవ్వాను. ఆ రోజు డ్యూటీ అయ్యాక ఆఫీస్ నుంచి రూమ్కి వచ్చి నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని డిన్నర్ చేసి పడుకున్నాను. నైట్ 11 అవుతుంది. మళ్ళీ అవే భయంకరమైన కళ్ళు. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. అలా వారం రోజులు నిద్ర లేకుండా చాలా భయంకరమైన రాత్రులు గడిపాను. ఈ వారం రోజుల నుంచి నాకు ఆకలి కూడా చచ్చిపోయింది. నాకు ఏమీ తినాలనిపించటం లేదు. నా ఎముకలపై చర్మం కప్పినట్టుంది. నా ఆఫీస్లో నన్ను అందరూ ఏదో వ్యాధి వచ్చినట్టుగా వింతగా చూస్తున్నారు. రోజు రోజుకి నా ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది. అలా కొన్ని నెలలు ఈ భయంకరమైన రాత్రులతో గడిపాను. కొన్ని రోజుల తర్వాత నా ఆఫీస్ పని చూసుకుని రూమ్కి వచ్చి పడుకున్నాను. ఈలోపు నా ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేశాను. మా తమ్ముడు, అక్క నాకు మంచి జాబ్ వచ్చింది, నువ్వు ఇంకింటికి వచ్చే అక్క అని అన్నాడు. అప్పుడు నేను, వద్దురా, నాకు మా ఆఫీస్లో వర్క్స్ ఉన్నాయి, 1 మంత్ తర్వాత లీవ్ తీసుకుని వస్తానని అన్నాను. అప్పుడు మా తమ్ముడు, అక్క నువ్వు ఇంక జాబ్ చేయకు, ఇంటికి వచ్చే, నేను మీ అందరినీ హ్యాపీగా చూసుకుంటాను, నువ్వు త్వరగా ఇంటికి వచ్చే అక్క, రాకపోతే నా మీద ఒట్టే అని అన్నాడు. ఇంకా నేను కాదని అనలేక, సరేరా, రేపు మార్నింగ్ ట్రైన్కి బయలుదేరి వస్తానని అన్నాను. సరే అక్క, జాగ్రత్తగా రా అని వాడు ఫోన్ పెట్టేశాడు. నాకు వాడికి జాబ్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఎర్లీ మార్నింగే మా ఇంటికి వెళ్ళడానికి నా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని పడుకున్నాను. ఆ రోజు కూడా ప్రతిరోజులాగానే ఒక భయంకరమైన కళ. కానీ ఆ కళలో, నువ్వు నన్ను వదిలి వెళ్ళకు, వెళితే మీ కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తా, మీ వాళ్ళందరినీ చంపేస్తా అని ఒక అమ్మాయి నాతో చెప్తుంది. సడన్గా లేచి చూశాను. నిజంగానే ఎవరో ఒక అమ్మాయి నా రూమ్లోంచి వెళ్తుంది. తర్వాత నేను భయంతో లైట్ వేసి
నా రూమ్ బయట లోపల మొత్తం వెతికి చూశాను, కానీ ఎవ్వరూ లేరు. ఆ రాత్రంతా అలాగే భయంగా గడిచిపోయింది. మార్నింగ్ ట్రైన్కి టైం అవుతుంది, కానీ నైట్ నా కలలో నాకు ఆత్మ చెప్పిన మాటలు వినిపిస్తున్నాయి. నేను మా ఇంటికి వెళ్ళకూడదా? వెళ్తే నిజంగానే ఆ ఆత్మ మా వాళ్ళని చంపేస్తుందా? ఇలా ఏవో పిచ్చి పిచ్చి ప్రశ్నలు. చివరికి నేను వాటిని ఏమీ పట్టించుకోకుండా మా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాను. అప్పుడు నన్ను చూసిన మా అమ్మ నాన్న, ఏమిటమ్మా ఇలా అయిపోయావు అని నన్ను పట్టుకుని గట్టిగా ఏడ్చారు. ఆ రోజు సాయంత్రం మేమందరం కలిసి భోజనం చేసాం. కొంచెం సేపు సరదాగా మాట్లాడుకున్నాం. తర్వాత ఇంక నేను నా రూమ్కి వచ్చి పడుకున్నాను. అలా పడుకున్న కొద్దిసేపటికే సడన్గా నన్ను ఎవరో తిండితో నొక్కి చంపుతున్నారు. గట్టిగా అరిచి లేచి చూశాను. ఈలోపు మా చెల్లి దిండితో పరిగెత్తుకుంటూ నా రూమ్లోంచి వెళ్ళిపోతుంది. అసలు నా చెల్లి నన్ను ఎందుకు చంపాలనుకుంటుంది అని లేచి నా డోర్ దగ్గరికి వెళ్ళి చూశాను. అప్పుడు సో ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.